హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. 7 నెలల కిందటి గాయం మానింది, 13 ఏళ్ల పోరాటం ఫలించింది. 17 ఏళ్ల కిందట వచ్చిన పొట్టి ప్రపంచ కప్ మరోసారి వచ్చింది. అప్పుడెప్పుడో 2011లో ధోనీసేన ఇచ్చిన వరల్డ్ కప్ను ఇప్పుడు రోహిత్ శర్మ మళ్లీ సాధించింది. ఆస్ట్రేలియా ఆహ్వానించాం, ఇంగ్లాండ్ను ఇరగదీశాం, చివర్లో సౌత్ ఆఫ్రికా బెట్టి చేసిన ఆఖర్లో పోరాడి ట్రోఫీని అందుకున్నాం. ఇక 4వ ట్రోఫీతో సగర్వంగా ట్రోఫీని ఎగురవేశారు. టీ20 వరల్డ్ కప్లో టీమిండియా మహా అద్భుతం చేసింది. ఆఖర్లో చేజారిపోయిన ఆటను ఒడిసిపట్టుకుంది. ఈ హై వోల్టేజ్ మ్యాచ్లో సూర్యకుమార్ పట్టిన క్యాచ్ అయితే మ్యాచ్కి హైలైట్గా నిలిచిందని చెప్పుకోవచ్చు. హార్దిక్ పాండ్యా అద్భుతంగా బౌలింగ్ చేశారు. దీంతో 7 రన్స్ తేడాతో ఫైనల్లో సౌత్ ఆఫ్రికాపై గెలిచింది టీమిండియా. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ దిగిన ఇండియా కోహ్లీ 59 బంతుల్లో 76 పరుగులు, అక్షర్ పటేల్ 31 బంతుల్లో 47 పరుగులు చేసి రాణించడంతో టీమిండియా స్కోర్ 176 పరుగులకు 7 వికెట్లు కోల్పోయింది. తర్వాత సౌత్ ఆఫ్రికా 169 పరుగులకు 8 వికెట్లు కోల్పోయింది. చేజింగ్లో క్లాసెన్ 27 బంతుల్లో 52 పరుగులు చేశాడు. డికాక్ వన్డేగా 39 పరుగులతో రాణించాడు. కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించగా, జస్ప్రీత్ బుమ్రాకి మ్యాన్ ఆఫ్ ది ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు కూడా లభించింది. ముందుగా బ్యాటింగ్ దిగిన టీమిండియాలో టాప్ ఆర్డర్ ఫెయిల్ అయిందని చెప్పుకోవచ్చు. ఫస్ట్ ఓవర్లో కోహ్లీ 3 వరుస బౌండరీలు కొట్టిన రోహిత్ శర్మ సెకండ్ ఓవర్లో 2 4లు కొట్టగా, తర్వాత మహారాజ్ బౌలింగ్లో టీమిండియాకు పెద్ద షాక్ తగిలింది. రిషబ్ పంత్ మరియు రోహిత్ శర్మ వెంటనే వెనుదిరిగారు. తర్వాత సూర్యకుమార్ కూడా నిరాశపరిచాడని చెప్పుకోవచ్చు. ఫెయిల్అవుట్ షాట్ ఆడి వికెట్ పారేసుకున్నాడు. దీంతో మన టీమిండియా పవర్ ప్లేలోనే 45 పరుగులు చేసి 3 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత వచ్చిన అక్షర్ పటేల్ అయితే సునామీ ఇన్నింగ్స్ ఆడాడు. కోహ్లీ కాస్త నెమ్మదిగా యాంకర్ రోల్ పోషించాడని చెప్పుకోవచ్చు. అక్షర్ పటేల్ స్పిన్నర్ల బౌలింగ్లో 6లతో రెచ్చిపోయాడు. దీంతో టీమిండియా స్కోర్ బోర్డు వేగంగా కదిలిందని చెప్పుకోవచ్చు. అయితే అనూహ్యంగా డికాక్ త్రో వేయడంతో అక్షర్ పటేల్ రన్అట్ అయ్యాడు. దీంతో 72 పార్ట్నర్షిప్కు బ్రేక్ పడింది. అయితే తర్వాత వచ్చిన శివన్ దుబే 16 బంతుల్లో 27 పరుగులు చేసి విరాట్ కోహ్లీకి అండగా నిలిచాడు. విరాట్ కోహ్లీ 48 బంతుల్లో 50 పూర్తి చేసుకున్నాడు. తర్వాత 18 ఓవర్లలో కోహ్లీ 6-4, 19 ఓవర్లలో 4-6 కొట్టి స్కోర్ బోర్డును పరుగులెత్తించాడు. కాకపోతే ఆ తర్వాతనే వెనుదిరగడంతో దీంతో 57 రన్స్ పార్ట్నర్షిప్ కూడా బ్రేక్ అయింది. తర్వాత శివన్ దుబే కూడా అవుట్ అయ్యాడు. ఇక చివర్లో హార్దిక్ పాండ్యా 4 కొట్టడంతో టీమిండియా మంచి స్కోర్ను అయితే సాధించింది. చివర్లో హెన్రిక్ నోకే మంచి అద్భుతమైన బౌలింగ్ చేశాడు. 26 బంతుల్లో 4 ఓవర్లు వేసి 26 పరుగులు ఇచ్చి 2 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. చేజింగ్లో సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్ వణికించిన చివర్లో బౌలర్లు మాత్రం అద్భుతం చేశారని చెప్పుకోవచ్చు. వరుస ఓవర్లలో బుమ్రా మరియు హర్షదీప్ సింగ్ అయితే సఫారీ బ్యాట్స్మెన్ అయిన హెన్రిక్స్ మరియు మార్క్రమ్ని వెనక్కి పంపి అవుట్ చేశారు. దీంతో 12 రన్స్కి 2 వికెట్లు కోల్పోయిన 14 జట్టును స్టప్స్ అయితే అద్భుతంగా ఆదుకున్నాడు 32 పరుగులు చేసి. మరో ఎండ్లో డికాక్ కూడా అద్భుతమైన షాట్లతో విరుచుకుపడ్డాడు. దీంతో పవర్ ప్లేలో సఫారీ స్కోర్ వచ్చేసి 42 పరుగులకు 2 వికెట్లు కోల్పోయింది. తర్వాత అక్షర్ పటేల్ 9వ ఓవర్లో అద్భుతంగా క్లీన్ బౌల్డ్ చేశాడు స్టప్స్ని. ఆయన 10 ఓవర్లలో 81 పరుగులు చేసి 3 వికెట్లు కోల్పోయి మంచి స్థితిలోనే కనిపించింది సౌత్ ఆఫ్రికా. తర్వాత క్లాసెన్తో కలిసి ఇన్నింగ్స్ని నిర్మిస్తున్న మన డికాక్ని హర్షదీప్ సింగ్ అయితే అద్భుతంగా అవుట్ చేశాడు. తన ఓవర్లో 6 కొట్టి తర్వాత వెనుదిరిగాడు మన డికాక్. క్లాసెన్ అయితే అక్షర్ పటేల్ వేసిన 15 ఓవర్లలో 2 సిక్స్లు మరియు 2 4లతో 24 రన్స్ రాబట్టి మ్యాచ్ను వన్ సైడ్ చేసేశారని చెప్పుకోవచ్చు. దీంతో స్కోర్ గణాంకం వచ్చేసి 30 పరుగుల్లో 30 బంతుల్లో 30 పరుగులు చేయాల్సి ఉంది. ఆ స్థితిలో అసలైన మ్యాచ్ రసవత్తరంగా సాగిందని చెప్పుకోవచ్చు. హార్దిక్ పాండ్యా స్లో డెలివరీకి హెన్రిక్ క్లాసెన్ అయితే రిషబ్ పంత్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అప్పటి నుంచి మ్యాచ్ టర్నింగ్ పాయింట్ అనేది చెప్పుకోవచ్చు. ఆ టైంలో వచ్చిన జస్ప్రీత్ బుమ్రా అయితే అద్భుతం చేశాడు. తన వరుస 2 ఓవర్లలో కేవలం 3 పరుగులే ఇచ్చాడు. అద్భుతంగా బౌలింగ్ చేశాడు హర్షదీప్ సింగ్ మరియు హార్దిక్ పాండ్యా. 18వ ఓవర్ వేసిన బుమ్రా అయితే మ్యాక్రో జాన్సన్ కూడా అవుట్ చేయడంతో టీమిండియా వైపు మ్యాచ్ అనేది టర్న్ అరౌండ్ అయిందని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత హర్షదీప్ సింగ్ కూడా 4 పరుగులు ఇచ్చాడు 19వ ఓవర్లో. చివరి ఓవర్లో 16 పరుగులు చేయాల్సి ఉండగా హార్దిక్ పాండ్యా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. సూర్య అయితే అద్భుతమైన క్యాచ్తో టీమిండియా వైపు మ్యాచ్ను టర్నింగ్ చేశాడు. దీంతో మిల్లర్ అవుట్ అయ్యాడు. తర్వాత రబాడా కూడా వెనుదిరిగాడు. దీంతో మన టీమిండియా 7 పరుగుల తేడాతో సౌత్ ఆఫ్రికాపై ఘనంగా విజయం సాధించిందని త్రివర్ణ పతాకాన్ని ఎగిరేసిందని చెప్పుకోవచ్చు.
ఇక ఈ మ్యాచ్ అయితే గెలవడంతో టీమిండియా కోచ్ రాహుల్ ద్రావిడ్కి కూడా సరైన గురుదక్షిణ అని చెప్పుకోవచ్చు. ఈ మ్యాచ్ గెలవడంతో రాహుల్ ద్రావిడ్ కూడా కోచ్ పదవికి గుడ్ బై చెప్పనున్నాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కూడా T20 ఫార్మాట్కి గుడ్ బై చెప్పారు.